వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత పెద్ద అవినీతి కూపమో, దాంట్లో జరిగిన అవినీతి అక్రమాలు అవకతవకలు ఎన్నెన్నో అన్ని బయటి ప్రపంచానికి తెలిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మిషన్ భగీరథ అచ్చం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలు అవకతవకలు అన్ని మిషన్ భగీరథలో కూడా జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. అనేక వందల ఫిర్యాదులను పురస్కరించుకొని ప్రభుత్వం దీనిపై అధ్యయనం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే మిషన్ భగీరథలోనూ పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని, అవకతవకలు జరిగాయని ప్రభుత్వం గుర్తించింది. దాదాపు 7,000 కోట్ల అవినీతి ఇక్కడ జరిగినట్టు ప్రభుత్వం నిర్ధారించింది. అంటే మిషన్ భగీరథ తెలంగాణ ప్రజలకు రక్షిత మంచినీటి పథకం రక్షిత మంచినీటిని సరఫరా చేసే ఈ పథకం ఇప్పుడు అవినీతి కూపంగా మారింది. ఆ నల్లాల్లో ఇప్పుడు అవినీతి నీళ్లు ప్రవహిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి తరహాలోనే ఇక్కడ కూడా జరిగిందని గుర్తించడంతో ప్రభుత్వం దీనిపై కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కు విచారణ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజిలెన్స్ అధికారులతో ఈ విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాకున్నా ముఖ్యమంత్రి సూచనప్రాయంగా విజిలెన్స్ అధికారులకు ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలను బయట పెట్టాలని దాదాపుగా ఆదేశించారట. అంటే మిషన్ భగీరథపై ఇప్పుడు విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతుంది. మిషన్ భగీరథలో జరిగిన అవకతవకలను అక్రమాలను బయటపెట్టే పనిని ఇప్పుడు విజిలెన్స్ శాఖ స్వీకరించింది. ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా విచారణ జరుగుతోంది. తెలంగాణలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథను తన సొంత ఒక మ్యాజిక్ మార్గా, తన సొంత సిగ్నేచర్ పథకంగా ప్రకటించుకుంది. తెలంగాణలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి సరఫరా కోసం మిషన్ భగీరథ ప్రాజెక్టు చేపట్టి దాదాపు 40,000 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. కాకపోతే ఈ మొత్తం పథకంలో సుమారు 7,000 కోట్లు అవినీతి కింద అక్రమార్కుల జేబులోకి వెళ్ళిపోయాయని నిర్ధారించారు. ముఖ్యమంత్రి తనకు అందిన అనేక ఫిర్యాదులను పురస్కరించుకొని అనేక ఫిర్యాదులను పరిశీలించి అసలు విషయం బయటపడాలంటే విజిలెన్స్ విచారణ తప్పదంటూ ఆయన ఒక దాదాపు నిర్ణయానికి వచ్చేశారు. విచారణకు ఆదేశించారు కూడా. అసలు మిషన్ భగీరథలో ఏం జరిగింది? ఏం జరగలేదు. కానీ 100 కోట్ల బిల్లులు వసూలయ్యాయి. ఎక్కడా కొత్తగా పైప్ లైన్ వేయలేదు. కొన్ని చోట్ల వేసిన మాట వాస్తవమే, కానీ పాత వాటిని కొత్తగా వేసినట్లు నిర్ధారించారు, బిల్లులు వసూలు చేశారు. ఇంతే కాకుండా ఓవర్ హెడ్ ట్యాంకులు తెలంగాణలో అనేక చోట్ల తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందే ఉన్నాయి. అవన్నీ తమ ప్రభుత్వంలో నిర్మించినట్లుగానే, కాంట్రాక్టర్లు కొత్తగా నిర్మించినట్టుగానే రికార్డులలో నమోదు చేశారట. వీటి కూడా కొన్ని 100,000 కోట్ల బిల్లులు వసూలు చేశారట. ఇవే కాకుండా వస్తు సామాగ్రి, నల్లాలు, పైప్ లైన్లు రకరకాలవి ఏవి కొన్నారో ఏవి కొనలేదో, ఉన్నాయి ఏం చేశారో ఎవరికి తెలియదు, దేనికి లెక్కలేదు. మొత్తం అవినీతి కూపమేనని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఇందుకే విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ ఎలా కొనసాగించాలో కూడా అధికారులకు సూచనప్రాయంగా గైడ్లైన్స్ జారీ చేశారు. తెలంగాణ అంతటా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తారు. నిజంగా అక్కడ ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించారా, కొత్త పైపు లైన్లు వేశారా, నల్లాల కోసం సామాగ్రి కొన్నారా, ఉన్నవేనా, పాతవా, ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నాయా, లేక తెలంగాణ ఏర్పడక ముందు ఉన్నాయా, అవన్నీ విజిలెన్స్ అధికారులు నిర్ధారిస్తారు. ముఖ్యంగా బిల్లులు వేటికి అసలు ఏవేవి జరిగాయి, వేటికి బిల్లులు డ్రా చేశారు, బిల్లులు అందజేశారు, ఇవి కూడా లెక్క తెలుస్తారు. మొత్తం దాదాపుగా 7,000 కోట్లకు లెక్క లేనట్టే ఉంది. కానీ విజిలెన్స్ అధికారులు దీనిపై స్పష్టమైన ఒక క్లారిటీ వస్తే అప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా మిషన్ భగీరథపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణతో కలవరంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు తాజాగా మిషన్ భగీరథ నీళ్లలో మునిగిపోక తప్పదా? ఎందుకంటే ఇది కూడా కేసీఆర్ కలల ప్రాజెక్టే. కేసీఆర్ ఎంతో బాగా గొప్పగా చెప్పుకున్న ప్రాజెక్టే. ఈ ప్రాజెక్టులో దాదాపు 7,000 కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయని
పనులు చేయకుండానే గుత్తేదారులకు బిల్లులు అందజేశారని, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు డ్రా చేశారు కానీ వస్తువులు మాలేవు, పనులు జరగలేదు. ఇదంతా విజిలెన్స్ ఒకవేళ ఒక పక్కా ప్రణాళికతో అన్ని ఆధారాలు బయటకు తీసుకొచ్చి సేకరించి ముఖ్యమంత్రికి ఒక నివేదిక సమర్పిస్తే మిషన్ భగీరథ కూడా కేసీఆర్ మెడకు ఖచ్చితంగా చుట్టుకునే అవకాశం ఉంది. ఇది రాజకీయంగా కేసీఆర్కు ఇబ్బందికరమైన పరిణామమే. ఇప్పటికే కాళేశ్వరంతో బీఆర్ఎస్ సమస్యలో ఉంది. ఇప్పుడు మిషన్ భగీరథ, కేసీఆర్ కలల ప్రాజెక్టు ఇది కూడా. ఇప్పుడు ఈ భగీరథ నీళ్ళలో కేసీఆర్కు మునక తప్పదా?